వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు భానుమతి కోడలు, ఆమె కూడా కళాకారిణి సుస్మిత ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ ఘటన మీద మాట్లాడేందుకు ఆమెతో కూడా మాట్లాడాను. చెప్పండి, అసలు మీ అత్తగారి మీద జరిగిన ఇది బాగా ట్రోల్ అవుతుంది, బాగా చర్చ జరుగుతుంది. ఒక కళాకారినిగా వేదిక మీద ఆమె పట్ల దురుసుగా వ్యవహరించడం, అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి ఆమెని మానసికంగా వేధిస్తూ వస్తున్నట్ట. ఎలా చూస్తారు? మీకు అసలు ఈ విషయం ఎలా తెలిసింది? నిజానికి చెప్పాలంటే 2 years అని ఇప్పుడు మీరు చెప్తేనే నేను తెలుసుకున్నాను. ఏ రోజు ఆవిడ జరిగిన చెప్పరు ఇంట్లో. మా దాకా ఎందుకని ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళవి ఎందుకు డిస్టర్బెన్స్ అని ఎప్పుడు చెప్పింది లేదు. కాకపోతే ఆ రోజు ఏం జరిగిందంటే, మా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉన్నారు. ఈవినింగ్ 4:30 ఆ టైంలో నేను బయట కూర్చో ఉన్నాను, పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాను. అత్తమ్మ అండ్ వాళ్ళ అసిస్టెంట్ ఆటోలో వచ్చారనమాట. ఆటోలో వస్తే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అత్తమ్మ, సరదాగా నవ్వుతూ బాగా మాట్లాడుతుంటారు. అలాంటిది ఆ రోజు అసలు మాట్లాడలేదు, డల్గా ఉంది ఫేస్, పైకి వెళ్ళిపోయింది. అంటే మేము కింద ఇంట్లోనే ఉంటాము, అత్తమ్మ వాళ్ళు పైన ఉంటారు. డల్గా వెళ్ళిపోతే ఆవిడ అసిస్టెంట్ని అడిగాను, ఏంటి అత్తమ్మ ఎప్పుడు నవ్వుతుంటారు కదా, ఎందుకు ఇట్లా ఉన్నా అంటే, జరిగిన విషయం అతను చెప్పాడు నాకు. అతను చెప్పేంత వరకు నాకు అసలు తెలియదు. చెప్పిన తర్వాత నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్ళాక ఏంటి అత్తమ్మ ఇలా జరిగిందంట కదా, చెప్పొచ్చు కదా, నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఏడ్చేశారు పాపం. పెద్దగా చెప్పి ఇక్కడ పట్టుకున్నాడు నానంగా. మీరే చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగిన, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఇళ్లలో వాళ్ళని వాళ్ళ ప్లేస్లో పెట్టి ఊహించుకోమనండి, గమ్ముకుంటారా? ఇంకొకటి కూడా, కొంతమంది ఆమె పెద్ద ఆవిడ కదా, ఆమె పట్ల అతను ఎందుకు ఇది చేస్తాడు, ఆ మనస్తత్వం కాదు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నన్ను ఎవరైనా అన్నారు, ఇప్పుడు నాకు అది నచ్చకపోతే నేను బయట పెట్టుకుంటాను. నాకు నచ్చిందో అది నా పర్సనల్ విషయం, నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ పర్సనల్ సార్. మా అత్తయ్య అలాంటి వాళ్ళు కాదు కాబట్టి చెప్పారు. అది కూడా ఆవిడ చెప్పలే, ఆయన చెప్తే నేను అడిగాను. నేను బలవంత పెట్టి, మీరంతా ఒక యూనిటీగా ఉంటారు కదా, ఇతడు ఇలాంటి వాడు అని తెలిసినప్పుడు అందరికి చెప్పొచ్చు కదా, మీరు అసలు అక్కడే కొట్టి రావాల్సింది కదా, ఇక్కడ దాకా ఎందుకు తెచ్చా నాన్న, అది కొత్త ప్లేస్ నాన్న, నేను వెళ్ళడం ఈ మధ్యనే, వాళ్ళందరూ ఒకటి అయిపోయారు, నేనేం చేయలేని పరిస్థితి. ఆవిడకి అంత తెలివి ఉంటే ఇలా ఎందుకు ఉంటారండి? ఆ వీడియో చూసిన కొంతమందే మీరు పెట్టున్నారు కదా ఛానల్లో, అది చూసిన వాళ్ళే ఆవిడ నవ్వుతూ హగ్ చేసుకున్నారు అని మాట్లాడేది. ఎంత బాధాకరమైన విషయం అండి. మనకు కనిపించట్లేదా చెప్పండి? అంటే అదే కాదు, దాని ముందు కూడా రకరకాలుగా ఇబ్బంది పెట్టారనేది కూడా. నేను ఒక చిన్న విషయం మిమ్మల్ని అడుగుతాను. అతన్ని ఈమెతో ఎవరో చెప్పిస్తున్నారు అని అన్నారు కదా, అతను మాట్లాడింది అంటే ఎవరో చెప్పించారనేది, అంటే అక్కడ కూడా ఈయనకి శత్రువులు ఉన్నారా చెప్పండి? ఇతనికి శత్రువులు లేకపోతే, అంటే ఈయన మంచోడైతే శత్రువులు ఎందుకు ఉంటారు చెప్పండి? ఎవరో చెప్పిస్తే ఈవిడ చిన్నపిల్ల, ఈమె వయసు ఎంత? ఇప్పుడు పోనీ ఈమె గురించి ఈమె పాపులర్కి చేసుకోవాలంటే అంత అవసరమే ఉందండి. ఒకసారి ఆమె షీల్డ్లు చూడండి, రీసెంట్గా బంగారు నంది అవార్డు కూడా వచ్చింది ఆమెకి. నంది అవార్డు వచ్చింది. డాక్టరేట్ ఇస్తా అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అది వెనక్కి వెళ్ళిపోయింది. అంత పాపులారిటీ చేసుకోవాల్సినంత అవసరం ఆవిడకి లేదు. పోనీ ఇన్ని సంవత్సరాలు చెప్పండి, ఈ రోజు ఎందుకు చెప్పింది? ఓకే, ఇది కూడా అబద్ధమే అనుకుందాం. మీరు చూపించిన వీడియోలోనే ఉంది కదా ఇలా అనేది. జాకెట్ లోపలికి ప్రైవేట్ పార్ట్. కొంతమంది అన్నారు క్యాస్ట్ గురించి అనలేదు, అక్కడ ఎవరో దుర్గా ప్రసాద్ అని ఆయన అన్నాడంట. మరి ఇంత నాతో గంట మాట్లాడారు భానుమతి గారు, నాకు ఇదంతా చెప్పలేదే. ఆవిడ చెప్పేదైతే మాకే ఇప్పుడు ఇంటికి వచ్చి నాకు చెప్పొచ్చు కదా, మాకే చెప్పుకోలేదు. ఆ 2 సంవత్సరాల నుంచి అని మీరు చెప్తే నాకు తెలిసింది, నేను విన్నాను. ఆయనకి ఎందుకు చెప్తుందండి చెప్పండి? కుల ప్రస్తావనే రాలేదంటున్నాడు. ఈ 2 వ్యక్తులకి జరిగిన సంభావన అతనికి ఎలా తెలుస్తుంది, దూరంగా ఉండే అతనికి? అదిగాక వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు, నాటకాల్లో ఉన్నారు. సీనియర్ సుబ్బారావు గారితో కూడా మంచి పేరుంది. అలాంటిది ఈరోజు అబ్బాయి పొగరు తలకెక్కితే ఏం చేయలేదు. ఇప్పుడు దొంగని ఎందుకు ఒప్పుకుంటారండి చెప్పండి మీరైనా? అంతేనా కాదా? అంటే మీ కుటుంబం మొత్తము కళాకారులు? అందరం అండి. నేను సింగర్, మా హస్బెండ్ అంటే భానుమతి గారు పెద్ద కొడుకున్నారు కదా, వాళ్ళ భార్యని, తను రిథమ్ ప్యాడ్ ప్లేయర్. నేను 16 years నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను. వెన్ ఐ వాజ్ 13 years old, నౌ ఐఎమ్ 29.
ఓకే. సింగర్. సింగర్. మిగిలిన ఇద్దరు కొడుకులు. ఇంకొక కూతురు మా ఆయన తర్వాత అమ్మాయి ఉంది. తను తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో వైలన్ కమ్ డిగ్రీ నేర్చుకుంటుంది. వైలన్ ఉంటుంది కదా ఇన్స్ట్రుమెంట్, అది. మరిది వచ్చి ఆర్టిస్ట్ అండి, ఆర్ట్స్ వేస్తుంటాడు. వి ఆల్ ఆర్. భానుమతి గారి వాళ్ళ సిస్టర్స్ కూడా, వాళ్ళిద్దరు కూడా ఆర్టిస్ట్లే. అందరు. తాతయ్య హార్మోనిస్ట్, అమ్మమ్మ ఆర్టిస్టే. ఇంకా అత్తమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు వచ్చి సింగర్, ఆయన వైఫ్ సింగరే. చిన్న తమ్ముడు వచ్చి ప్యాడ్ ప్లేయరు. అదే నాటకాల్లో కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ దాని మీదే జీవన ఉపాధి పెడుతూ అలా ఈ విధంగా ఒకరి మీద బురద జల్లే కార్యక్రమం ఎందుకు చెప్తారు? అంత అవసరం ఏముంది? టైం ఇప్పుడు మా పిల్లలకి నేను క్యారేజ్ కలపాలండి. ఇప్పుడు నేను వచ్చి మీతో టైం మాట్లాడుతున్నాను, నాకెందుకు అనుకుంటే కరెక్ట్ కాదు కదా. చెప్పండి, ఇప్పుడు నాకు అంత అవసరమా? నా ఇంట్లో జరిగిందండి. మీ ఇంట్లో జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు వాయిస్ ఇవ్వాలి కదా. డెఫినెట్లీ ఇస్తాను. నాట్ ఫర్ మై ఫ్యామిలీ. ఇలాంటివి ఇక్క మీదట జరగకూడదు. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఒక స్టేజ్ ఉంది, ఒక ఈవెంట్ జరగాలంటే భానుమతి గారు ఒక్కటే ఆర్టిస్ట్ కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్లే. మాకు ఫోన్లో కూడా చేసి కొంతమంది ఆ ఏరియా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. జూనియర్ సుబ్బారావు గారు ఎప్పుడు డ్రింక్ చేసి ఉంటారు, చాలా మంది కళాకారులని కూడా. ఎందుకండి అంత చిన్న చూపు? మామూలు నాకు తెలియక అడుగుతా, అంత చిన్న చూపి అంటే కులం లేదనా, డబ్బు లేదనా, లేకపోతే నన్ను అడిగే వాళ్ళ తాత పేరు యూజ్ చేసుకుని ఈ విధంగానా? మరి ఇంకొక చిన్న విషయం, కుల ప్రస్తావన రాలేదని అంతమంది చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ మేము లేము, కుటుంబ సభ్యులు లేము, ఆ దుర్గాప్రసాద్ అని ఆయన దగ్గరలో లేడు. కట్టన్ వెనక జరిగింది, ముందు వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీకు తెలుస్తుందా? నాకు తెలుసు. ఇప్పుడు ఇంత రాలేదన్నాడు. ఒకప్పుడు నేను విన్నాను ఈ మధ్య, జాతీయ జెండాని ఆయన కొంచెం నెగటివ్తో పోల్చి మాట్లాడారంట. మీరు చూసుకోండి కొన్ని వీడియోస్లో. జాతీయ జెండాని మాట్లాడిన ఆయన కులం గురించి మాట్లాడ్డా? చెప్పండి. జాతీయ జెండా గురించే, అంత గొప్ప జెండా గురించే మాట్లాడాడు, ఈజీగా తీసి పడేశాడు. కులం గురించి మాట్లాడడానికి గ్యారంటీ ఏముంది? అవునండి. ఆర్టిస్టులు అంటే అందరూ ఒకటే అండి, మన ఇంట్లో వాళ్ళు ఒకటే. ఇప్పుడు ఒక్కొక్కరు, ఇప్పుడు మీరు కూడా ఒక ఆర్టిస్టే, యు ఆర్ ద యాంకర్, రైట్? ఇప్పుడు అంటే స్టేట్ మొత్తం మీద మీ అత్తగారు మొత్తం ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆవిడ, అది కాక నంది అవార్డు కూడా తీసుకున్నారు రీసెంట్గా. ఈ విధంగా అంటే మీ అత్త కాకుండా మీ కళాకారిణిగా మీరు ఎలా ఇదవుతున్నారు, ఫీల్ అవుతున్నారు ఈ ఘటన మీద? ఖచ్చితంగా స్పందించాలండి. ఇలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. ఎందుకంత చిన్న చూపు ఆడవాళ్ళంటే? టచ్ చేస్తే సైలెంట్గా అయిపోయే వాళ్ళు ఉన్నారేమో ఫీల్డ్లో, బట్ షీఈ్ నాట్ లైక్ దట్. వి ఆర్ నాట్ లైక్ దట్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురునో వైఫ్నో టచ్ చేస్తే అతను గమ్ముకుంటాడా? అంతే కదా. మరి మేము అందరం చనిపోయాక ఆ మట్టిలోకే వెళ్ళాలి. ఆయన ఏం స్పెషల్గా ఫ్లైట్లో వెళ్ళడు. చాలా మంది వైద్యులు ఉన్నారు కూడా అని ఉన్నారండి. అపర్ణ గారు మంచి ఆర్టిస్ట్, ఆంటీ బాగా క్లోజ్ నాకు. ఆవిడ ఈ విషయంలో మేము మాట్లాడుకుంటూ ఉంటే ఆవిడ స్పందించారు. నానా సుష్మిత, ఫస్ట్ బాధితురాల్ని నేనమ్మ వాడి చేతిలో. నన్ను అన్నాడు, నేను సైలెంట్గా ఉండేది. 6 సంవత్సరాల తర్వాత నా కాళ్ళ మీద పడ్డాడమ్మా అన్నారు. కావాలంటే మీకు ఆంటీ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ ఇస్తాను, ఆంటీతో మాట్లాడిస్తాను, మీరే మాట్లాడండి, నేనేం మాట్లాడను. చాలామంది, ఇంకొక పేరు కూడా ఉంది, 2-3 దగ్గర నేను విన్నాను. కాకపోతే ఫస్ట్ టైం ఈవిడ ఇలా చేశారనమాట. అంటే ఊరుకోరు కదా, అందరూ గమ్ముకుంటారు, కానీ కొంతమంది గమ్ముకుండే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఆయన అంతా ఇప్పుడు ఒకటి, మనం తన్నేవాడు ఉంటే మనల్ని తన్నేవాడు కూడా ఉంటాడు కంపల్సరీ. ఓకే ఓకే. మొత్తం మీద ఒక కళాకారిణికి ఇలా జరగడం అనేది నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఇది ఇంతటితో రిపీట్ అవ్వకుండా. అతనికి ఇప్పటికే శత్రువులని, పాపం ట్రోల్స్ అంటే అసలు ఆవిడకి తెలియదండి. మా మర్ది వేరే అబ్బాయి చనిపోయి ఉన్నాడు ఈ మధ్య, మేము ఆ పనిలో ఉన్నాం. ఆ పనిలో ఉండి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. సో ఇట్లా తిరుగుతూ ఉన్నాం అనమాట. ఈ మధ్య అండి, లాస్ట్ మంత్ 17th జరిగింది. ఆయన ట్రోల్స్ మాకేం తెలుసు, ఆయనకి అంతగానంగా ట్రోల్స్ వస్తుందంటే ఆయన ఎంత మంచోడో మీకే అర్థం అవ్వాలి, ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. ఇతన్ని బ్యాడ్ చేస్తే మాకేం రాదు, ఓకేనా? మా గురించి మంచి చెప్పుకుంటే మాకేం అవార్డ్స్ రావు. ఎవరేంటి అనేది చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా దాన్ని వేరేలాగా మార్చారంటే మేము మాట్లాడి వేస్ట్ అండి. అది ఒకటి నా దాకా వస్తేనే నాకు తెలుస్తుంది. సో దట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ మీ దాకా వస్తేనే మీకు తెలుస్తుంది. ఎవరి పెయిన్ వాళ్ళే కదండి.
ఇది పరిస్థితి. తమ అత్తగారి నంది అవార్డు కూడా తెచ్చుకునింది. నేను కూడా ఒక కళాకారిణి. అయితే ఈ విధంగా జూనియర్ సుబ్బారావు చేయడం కరెక్ట్ కాదు అనేది కూడా వాళ్ళ కోడలు సుస్మిత అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజ్ టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.